హే విన్నర్స్! అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ లాగా పాడాలి అంటే పాడగలరా? నో, ఇంపాసిబుల్. లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ లాగా క్రికెట్ ఆడాలి అంటే ఆడగలరా? నో, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది. ఆ యూనిక్ టాలెంట్, ఆ యూనిక్ గిఫ్ట్‌ని వారు మాత్రమే యూజ్ చేయగలరు. సో, మీరు కూడా మీ యూనిక్ స్కిల్‌లో మీరు డెవలప్ అవ్వగలరు. దాన్ని మీ పర్పస్‌గా మార్చుకుంటే అన్‌లిమిటెడ్ గ్రోత్, అబండెన్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. మరి అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఐయామ్ కోచ్ నరేంద్ర అండ్ యూ ఆర్ వాచింగ్ వండర్ఫుల్ వీడియోస్ ఆన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే ఎస్, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది చేస్తుంది ఏంటంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో కంపారిజన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఆల్రెడీ 15th స్టెప్లో ఉన్నాడు, మీరు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. సో మీరు 15th స్టెప్లో ఉన్న వారితో కంపారిజన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఓ మై గాడ్, తను చాలా ముందున్నాడు, నేను అక్కడికి వెళ్ళగలనా అని అనిపిస్తూ ఉంటుంది. సో లైఫ్లో కూడా అదే జరుగుతుంది. చాలామంది వాళ్ళ జర్నీలో వాళ్ళు వేసే స్టెప్స్ని వాళ్ళతో వాళ్ళు కంపారిజన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్, నాకంటే అందరూ ముందుగా వెళ్తున్నారు, అందరూ బాగా మాట్లాడుతున్నారు, అందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా అన్లిమిటెడ్ కంపారిజన్తో ప్రతి ఒక్కరితో కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు. సో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళ ఇన్నర్ లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయలేను, నేను ఒక లిమిటింగ్ బిలీఫ్స్ని లేబుల్ వేసేస్తున్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎస్, ఒక మంకీకి ఉన్న క్వాలిటీ ఏంటి? చెట్లు ఎక్కగలదు. ఒక ఫిష్కి ఉన్న క్వాలిటీ ఏంటి? స్విమ్ చేయగలదు. సో ఒక ఫిష్ని మంకీతో పోలిస్తే లైఫ్ లాంగ్ ఫిష్ ఎలా ఫీల్ అవుతుంది? ఐఎమ్ ఎన్ ఈడియట్ అని ఫీల్ అవుతుంది. అంటే ఏ క్వాలిటీ, ఏ యానిమల్కి ఆ క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీకున్న క్వాలిటీ ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ గిఫ్ట్ ఉంటుంది, ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఎస్, ఆ యూనిక్ గిఫ్ట్ ఏంటో మీరు గమనించండి. నాలో ఉన్న యూనిక్ గిఫ్ట్ ఏంటి? నువ్వు బాగా టీచింగ్ చేయగలను. ఎస్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఏదైతే సబ్జెక్ట్ని తీసుకున్నానో ఆ సబ్జెక్ట్ని 100% నేర్చుకోగలను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో దట్ ఈస్ మై యూనిక్ క్వాలిటీ. సో మీకున్న యూనిక్ క్వాలిటీ ఏంటి? ఒక సచిన్ టెండూల్కర్కి ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటి? క్రికెట్ మాత్రమే. సచిన్ టెండూల్కర్ డాక్టర్ అవ్వాలనుకుంటే లేదా ఇంజనీర్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ ఇంజనీర్ అవ్వకపోయేవాడు. ఎస్, అమితాబ్ బచ్చన్ హీఈస్ గ్రేట్ ఇన్ యాక్టింగ్. సో ప్రతి ఒక్కరికి ఆ యునిక్ స్కిల్ ఉంటుంది, ఆ యునిక్ టాలెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ జర్నీలో ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళ జర్నీని చేస్తున్నారు, అందరూ వాళ్ళ యొక్క జర్నీని చేస్తున్నారు. కొంతమంది ముందున్నారు, కొంతమంది వెనకున్నారు. ఎస్, ఇక్కడ మనం గమనించాల్సిందేంటి? మీరు మీ జర్నీలో మీరు ఎక్కడున్నారు? మీతో మీరు కంపారిజన్ చేసుకోండి. ఒక 5 years ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఒక 1 year ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ స్కిల్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి, మీరు ఎంత చేంజ్ అయ్యారు అది గమనించండి. అది గమనిస్తూ ముందుకెళ్ళండి. ఎందుకంటే లైఫ్ అనేది లెసన్స్ మనకు ఎప్పుడూ నేర్పిస్తూ ఉంటుంది. సో మీరు ఎవరితో అయినా కంపారిజన్ చేసుకుంటున్నారా? ఈ రోజు నుంచి ఆపండి. సే టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ వర్దీ, ఐఎమ్ వర్దీ ఇనఫ్, ఐఎమ్ ఇనఫ్, ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే. ఎస్, బికాస్ మీరు ఏదైనా సరే నేర్చుకోగలరు. అది పబ్లిక్ స్పీకింగా నేర్చుకోగలరు, కమ్యూనికేషన్ స్కిల్సా నేర్చుకోగలరు, ఇంగ్లీష్ స్పీకింగ్గా నేర్చుకోగలరు, బిజినెస్ గురించా నేర్చుకోగలరు. ఎస్, ఈ రోజుల్లో మనకు మంచి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, నాలెడ్జ్ చాలా అవైలబుల్గా ఉంది. నాలెడ్జ్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఈ టైంని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది అట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు నుంచి మీరు ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీతో మీరు కంపారిజన్ చేసుకోండి. కొంతమంది మేబీ 15th స్టెప్లో ఉండొచ్చు, మీరు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. ఆ పర్సన్ కూడా ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు మీలాగానే ఉన్నారు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్. సో ఈ జర్నీని మీరు ఫోకస్ చేయండి. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. ఎస్, మీ జర్నీలో మీరు హ్యాపీగా ముందుకెళ్ళండి, నేర్చుకుంటూ ముందుకెళ్ళండి అండ్ ఫోకస్ ఆన్ ద జర్నీ. ఎస్, యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. ఎస్, అండ్ డూ యువర్ జర్నీ విత్ స్మైల్. ఎందుకంటే ఆ స్మైల్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ని మనకు పంపిస్తుంది. సో మన ఇంటర్నల్ లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేస్తూ, ఒక్కొక్క లిమిటింగ్ బిలీఫ్ని బ్రేక్ చేస్తూ ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ఇనఫ్ అని ముందుకెళ్తూ ఉండాలి. ఎస్, మీకంటే ముందు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ నుంచి నేర్చుకోండి. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, దాని నుంచి మోడల్ చేయండి. డోంట్ కంపేర్ విత్ దేర్ సక్సెస్. ఎస్, ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ పొటెన్షియల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని బట్టి నేర్చుకుంటున్నారు.
ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్కిల్ ఉంది, యూనిక్ టాలెంట్ ఉంది. ఆ యూనిక్ టాలెంట్ పైన పనిచేస్తే వీ కెన్ బికమ్ విన్నర్స్. సో ఫోకస్ ఆన్ యువర్ జర్నీ అండ్ యూ విల్ రీచ్ యువర్ జర్నీ. ఆల్ ది బెస్ట్ బికాస్ యూ ఆర్ ద విన్నర్. ఎస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐఎమ్ ఇనఫ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ డే బై డే, ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఎస్, ఆల్ ది బెస్ట్.